ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను మరియు వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆ విధముగానే 75వ గణతంత్ర దినోత్సవపు శుభములను కూడా తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచు మీ కుటుంబాలలోను మీ వ్యక్తిగత జీవితములో మిమ్మల్ని ఆదరించు వారెవరు లేరని మీరు చింతిస్తున్నారా? ఒక తల్లి వలె మనలను ఆదరించే దేవునిని మనము కలిగి ఉన్నామని మరవకండి. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని బైబిల్ చెప్పిన విధముగా మిమ్మును ఒక తల్లి వలె ఆదరించుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి మీరు భయపడకండి. ప్రియులారా, తల్లి ఆదరించినట్లు అని తల్లి యొక్క ప్రేమతో కూడా ప్రభు మనలను ఆదరించుట ఎంత రమ్యమైన అంశము. బిడ్డలను ఖండించుటకు తండ్రి ఉన్నాడు, అయితే ఆదరించుటకు ఒక వ్యక్తి అవసరము కదా. తల్లియే అటు ఆదరించు పనిని స్వీకరించినది. ప్రియులారా, కొన్ని కుటుంబాలలో తండ్రి తప్పతాగి వచ్చి పిల్లలను కొట్టుటను మనము గమనించగలము. కొన్ని ఇండ్లలో తండ్రి విరామము లేకుండా పనికి వెళ్ళుచు బిడ్డలను అసలు పట్టించుకోడు. కొన్ని ఇండ్లయందు గొడవలను తగాదాలను ఉండుట చేత పిల్లలు వారి మనసుకు నచ్చినట్లు వారు జీవిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల యందు తల్లి ఒకటే బిడ్డలపై అక్కరను కలిగి వారిని ఓదార్చి ఆదరించున్నదని పరిశుద్ధ లేఖన భాగము చెప్పుచున్నది. ప్రియులారా, ఆదరించుటకు ఎవరిని ఉదాహరణముగా చెప్పుట అని తలంచిన ప్రభు తల్లిని ఏర్పరచుకున్నాడు. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరింతును అని ప్రేమతో సెలవిచ్చున్నాడు. ప్రియులారా, అనేక సంవత్సరముల క్రితము ఒక యవ్వన సహోదరి తన భర్తను హత్య చేసినందున ఆమె చెరసాలలో ఉంచబడింది. 10 సంవత్సరముల వరకు ఈ హత్య కేసు జరిగింది. చివరిగా ఆ సహోదరికి శిక్ష కొరకైన తీర్పు ఇవ్వబడినది. ఆమె యొక్క స్నేహితురాళ్ళందరూ వచ్చి ఆమెను చూసి ఆమెకు ఆదరణ మాటలు చెప్పి వెళ్ళిపోయారు. ఆమెకిష్టమైన వస్తువులన్నిటినీ వారికి సాధ్యమైనంత వరకు తీసుకొని వచ్చి ఇచ్చారు. ప్రియులారా, ఆమెకు శిక్ష పడిన దినము ఆసన్నమైనది. ఆమె యొక్క వయసు నిండిన వృద్ధురాలైన తల్లి ఆ యవ్వన సహోదరిని చూచుటకు వచ్చినది. ఆ యవ్వన సహోదరి తన తల్లిని కౌగిలించుకొని ఏడ్చింది. అయితే ఆమె తల్లి ఆమెను ఆదరించి ప్రేమ చూపించినది. ప్రియులారా, అదే విధముగా మన ప్రభువైన యేసు క్రీస్తును చూడండి. ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటమును ధరించిన వాడై ఎంతో వేదన అనుభవించిన వానిగాను, తన శరీరమంతయు గాయపరచబడిన వాడై కన్నీటితో నిండినవాడై సిలువలో వ్రేలాడదీయబడెను. ఆయనను చూసిన వారును ఆయన తల్లియు కన్నీటి మయములో నిండిన వారై ఉండవచ్చును. ప్రియులారా, ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, తాను మరుణ తరువాయిలో ఉన్నప్పుడు కూడా తన తల్లికి చేయవలసిన బాధ్యతను విడిచిపెట్టకుండా దానిని కూడా నెరవేర్చి ముగించాడు. కాబట్టి ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక తల్లి హృదయము కలిగినవాడు. ఆయన నిశ్చయముగా మీకును ఈరోజు సహాయము చేస్తాడు. ఆయన కనికరము కలిగినవాడు. నివసించుటకు స్థలము లేకపోయినను వెళ్ళుటకు మార్గము లేకుండా తప్పించుచున్నారా? దేవా,
నాకు నీవే సహాయము చేయాలని అడగండి. ఆయన నిశ్చయముగా మీకు సహాయము చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మును ఒక తల్లి వలె ఆదరిస్తాడు. నిత్యము ఆయన మిమ్మును చేయి విడువడు. ప్రియులారా, ప్రభు మిమ్ములను తండ్రి తన బిడ్డలను ఎత్తుకొని మోయినట్లు ఎత్తుకొని మోయిచున్నాడు. తండ్రి తన బిడ్డలను కనుకరించినట్లు దయతో కనుకరించున్నాడు. అదే సమయమునందు ఆయన తల్లి వలె ఆప్యాయత గలవాడయున్నాడు. అబ్రహామునకు ప్రభు తన్ను బలపరుచుకొనుచున్నప్పుడు ఎల్ షద్దాయ్ అను నామమునందు బయలుపరచుటకు సంకల్పించెను. ఎల్ షద్దాయ్ అను హెబ్రీ పదమునకు తల్లి వలె ఆప్యాయత గలవాడు, తల్లి వలె ప్రేమించి పోషించువాడు అని అర్థము కలిగి ఉన్నది. ప్రియులారా, అనేక మంది బిడ్డలు తండ్రితో సమయమును ఖర్చు పెట్టుచున్న తరుణములు బహు స్వల్పమైనదిగా ఉండుటకు గల కారణం, తండ్రి విదేశాలయందు ఉండును. సంవత్సరమునకు ఒకసారి గాని 2 సంవత్సరములకు ఒకసారి గాని ఇంటికి వచ్చును. వారి యొక్క రాకకై బిడ్డలు ఆసక్తితో ఎదురుచూచెదరు. జీవితమందు అత్యధిక శాతము పిల్లలు తల్లితో పాటే ఉండెదరు. తండ్రి యొక్క స్థానమును కూడా చేర్చి వహించి తల్లి తన బిడ్డలను ఆదుకొని నడిపించవలసినదై ఉంటుంది. కొంతమంది బిడ్డలు ఎదిగి చదివి వివాహమై పిల్లలను కనిన తర్వాతను అనారోగ్యము ఏమైనను వచ్చినట్లయితే తల్లి చెంతనే ఉండుటకు కోరుకుంటారు. అప్పుడు వారి యొక్క తల్లి వారి చెంతన ఉండినట్లయితే ఎంత ఆదరణగా ఉంటుంది కదా. వారి యొక్క ఆదరణ మాటలు విన్నట్లయితే ఎంతటి సంతోషముగా ఉంటుంది అని అందరూ తలస్తారు. అవును ప్రియులారా, తల్లి యొక్క ప్రేమకు సాటి అయిన చోటును మరెవరికిని ఇవ్వలేము. ఒక తల్లి తన బిడ్డలను ఎన్నడూ మరవనేరదు. మారని అత్యంత ఆప్యాయత గల వాత్సల్యతయే తల్లి యొక్క ప్రేమ. అది మారని ప్రేమ. ప్రియులారా, ప్రభు సెలవిచ్చిన మాటను మనము గమనించినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్న వచనము ప్రకారం ప్రియులారా, ప్రభు మిమ్మలను ఎన్నడూ మరువడు. మిమ్మలను మరువని ప్రభువును మీరును ఎన్నడూ మరిచిపోకుడి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు మనకు తల్లియు తండ్రియునై ఉన్నాడు. ఆయన ఒక తల్లి వలె మనలను ప్రేమించున్నాడు. ఆయన ఒక తల్లి వలె మన పట్ల బాధ్యత వహించున్నాడు. ఒకవేళ ఈ లోకములో మీరు ఎవరికీ అక్కర లేకుండా మరియు ఇష్టము లేకుండా ఉండవచ్చును. ఒకవేళ మీ భర్తకు లేదా మీ భార్యకు మీరంటే ఇష్టము లేకుండా ఉండవచ్చును. అయితే దిగులు పడకండి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసు క్రీస్తు, నా కుమారుడా కుమార్తె, నేను నిన్ను ఒక తల్లి వలె ఆదరిస్తాను అని వాగ్దానము చేసి ఉన్నాడు. తన కృప చొప్పున ఆయన మీ అవసరతలన్నిటినీ ఈరోజు తీరుస్తాడు. ఎందుకంటే ఆయన తన వలె మిమ్మను ప్రేమించున్నాడు. ఎన్నటికిని ఆయన మిమ్మను చేయి విడువడు. దేవుడు మీపై తన ప్రేమను వెల్లడిపరిచి మిమ్మను మరవకుండా ఒక తల్లి వలె ఆదరిస్తాడు. ప్రియులారా, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీపై కుమ్మరించి మిమ్మలను పరవశింపజేస్తాడు. అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం. దేవా, గడిచిన దినములన్నీ మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం. దేవా, మమ్మును నీ ప్రేమ కలిగిన హస్తాలకు ఈరోజు అప్పగించుకొనుచున్నాం. దేవ, నీ ప్రేమ చేత ఒంటరిగా ఉన్న మమ్మను ఆదరించుము. అయా, ఈ లోకములో మమ్మను ప్రేమించు వారెవరూ లేరు నాయనా. దయతో నీ దివ్య ప్రేమతో మమ్మను ఆదరించి హత్తుకొనమని వేడుకొనుచున్నాం.
దేవా, ఈ లోకములో ఎవరు మమ్మను విడిచినను నీవు విడువను అని ఎడబాయనని మాకు వాగ్దానము చేసిన దేవా, ఈరోజు మేము విశ్వసించున్నాం. ఎందుకంటే తల్లి కన్నా మిన్నగా నీవు మమ్మను ప్రేమించే దేవుడవు గనక నీ ప్రేమ ద్వారా మమ్మను నీ మార్గములో నడిపించుము. అయ్యా, మేము నీ యందు దృఢ విశ్వాసము కలిగి జీవించినట్లు మాకు కృపను దయచేయము. దేవా, పై చెప్పబడిన తల్లి వలె నీవు మమ్మను ఆదరించుము. అయ్యా, నీ ప్రేమ చేత మా హృదయములను నింపుము. మా కష్టములను తొలగించి నీ ఆదరణపూరితమైన జీవితమును మాకిచ్చి మమ్మను దీవించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొనుచుండగా దేశంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి. అయా, దేశ నాయకులను, రాష్ట్రాల నాయకులను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. అయ్యా, ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని మీ కరుణగల హస్తం ద్వారా ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడు వింటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.